ఎదుర మన ఎదుట ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన దూరము దేవుడి తెలియని వాడు. అలాంటి మనల్ని దేవుడికి ఉదయకాలంలో ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడండి? ఎవరిని ప్రేమిస్తున్నాడండి? చూస్తే నశించిపోయిన మానవుడు ప్రేమిస్తున్నాడు. మానవుడు ప్రేమిస్తున్నాడు. మానవుడు ప్రేమిస్తున్నాడు. పాపం చేత అపరాధులు చచ్చిన మానవుడు ప్రేమిస్తున్నాడు. నేను అన్నాను యోహాను సువార్త 3వ అధ్యాయం అందరికీ తెలుసు, క్రైస్తవులకు ముఖ్యంగా తెలుసు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అతిథేయ కుమారునిగా పుట్టిన వాడైను విశ్వాసము ప్రతి వాడును అతిపడాన్ని జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఎవరిని ప్రేమిస్తున్నాడండి? నశించిపోయిన మానవుని ప్రేమిస్తున్నాడు. చచ్చిపోయిన మానవుని ప్రేమిస్తున్నాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మానవుల్ని, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నా జీవితంలో యేసు ప్రభు అంటే ఏంటో తెలియని వాడిని, అలాంటి నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ప్రేమ తెలుసు, అన్నదమ్ముల ప్రేమ తెలుసు, అక్కచెల్లెల ప్రేమ తెలుసు, స్నేహితుల ప్రేమ తెలుసు, బంధువుల ప్రేమ తెలుసు, లోక ప్రేమ తెలుసు, దైవ ప్రేమ తెలియదు. దేవుని ఎప్పుడు నేను ప్రేమించలేదు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి వేస్తాన్ని కలిగి ఉన్నాను, కానీ దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ, ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతంత దాన్ని చెప్పగలమా? చూడండి, మనము ఎంత అన్నం తింటాం? కొంతమంది ఎంత తింటారు, కొంతమంది ఎంత తింటారు. నేనైతే ఎంత తింటాను, మన కడుపు సరిపోయినంత తింటాం. అయితే దేవుని ప్రేమ కొలత లేని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత? ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎరిగిన వారమై ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను దేవుని ప్రేమించడం కాదు, నేను ఎప్పుడు కూడా దేవుని ప్రేమించలేదు. శరీర సంబంధమైన ప్రేమ కలిగిన వాడినాయి. లోకానుసారంగా పాపము చేత అపరాధం చేత నశించిపోతున్న నరకానికి వెళ్ళిపోవలసిన నా జీవితాన్ని అగ్నిగుండానికి ఆగుతాయి. నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకానికి వెళ్ళిపోయిన మానవుణ్ణి, నశించిపోతున్న నన్ను, నశించిపోతున్న నిన్ను, నాశనానికి వెళ్ళిపోతున్న మానవుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసించి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అంటే నశించిపోతున్న మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ కలిగిన వాడై ఆయన అద్వితీయ కుమారుడు, అంటే ఒక్కగానొక్క దేవుడు, ఒక్కగానొక్క కుమారుడు. ఆయన దేవాది దేవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషి, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడైన ఆ ప్రభు ఈ లోకానికి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన అనుగ్రహించాడు. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ద క్రైస్ట్. ఆయన ఒక గిఫ్ట్గా వచ్చేసాడు, మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆ ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడుగా వచ్చాడు. ఎట్లా వచ్చాడండి? ఎట్లా వచ్చాడు? రండి, ఎట్లా వచ్చాడు? రోమీలు రాసిన పత్రిక, రోమీలు రాసిన పత్రిక, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీలు రాసిన పత్రిక. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, నా పాపముల కొరకు నేను శిక్షించబడాలి, నీ పాపముల కొరకు నీవు శిక్షించబడాలి. నీ చేతుల ద్వారా చేసిన పాపములు నీ చేతిలో మేకలు గుచ్చుకోవాలి. నీకు బదులుగా యేసుక్రీస్తు వారు శిలువ మీద
ఆయన చేతిలో మేకులు గుచ్చుకున్నాడు. నీ కాళ్ళ ద్వారా చేసిన పాపముల కొరకు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి ఆయన కాళ్ళలో మేకులు గుచ్చుకున్నాడు. నీ తల ద్వారా చెడ్డ ఆలోచనలు బట్టి యేసుక్రీస్తు వారు తలకు ముండ కిరీటం పెట్టుకున్నాడు. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు బట్టి ఆయన హృదయంలో పక్కన బెల్లపడబడ్డారు. యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని మానవులను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో చేసిన పాపల కొరకు ఆయన శరీరం అంతా కూడా నీ శరీరంలో చేసిన పాపల కొరకు యేసుక్రీస్తు వారు ఆయన శరీరం అంతా కొడలతో దున్నబడి స్వరూపమైన సొగసైన లేకుండా మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు వారు భరించారు. యేసుక్రీస్తు వారు మనం ఇంకనూ పాపలమైండుగానే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లపరుస్తున్నాడు. ఎలాంటి ప్రేమ అండి? ఈ ప్రేమ విలువ కట్టలేం. ఒకవేళ క్రీస్తు ప్రేమను ధ్యానించుకుంటే, శిలువ ప్రేమను ధ్యానించుకుంటే, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మీద చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుంటే మనం దానికి విలువ కట్టలేం, ఇంతని చెప్పలేం. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే చూడండి, ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు వల్ల ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు శిలువ మీద. మన జీవితంలో చేసిన పాపముల కొరకు, అపరాధముల కొరకు, నేను చేసిన నా అపరాధముల కొరకు నేను చావనే ఉండాలి. మానవులు చేసిన పాపముల కొరకు మానవులు మరణించాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, ధర్మశాస్త్ర ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా అంతే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మనమును పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన దేవుడిని పరిశుద్ధమైన హృదయంతో ఆరాధించగలము. పరిశుద్ధ అలంకారములతో పరిశుద్ధమైన దేవుని ఆలయంలో అపవిత్రులము, అపరాధము చేత పాపం తెచ్చిన వారము, నరకానికి వెళ్ళిపోవలసిన వారము, అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిన వారము. అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి నరకానికి వెళ్ళిపోవలసిన మానవులకి దేవుడు ప్రేమించి నిన్ను నన్ను పరిమళ వాసుగా చేయడానికి, పరిశుద్ధంగా చేయడానికి, మానవులందరినీ పరిశుద్ధపరచడానికి లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా తన్ను తాను బలిగాను అర్పణంగాను అర్పించుకున్నాడు. అది క్రీస్తు ప్రేమ అండి. ఉదాహరణకి నా పిల్లలు నేను ప్రేమిస్తాను. వారు బయటికి వెళ్తారు, మురికి చేసుకుంటారు, కాళ్ళు బట్టలు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అలా తీసుకొచ్చి నా మంచం మీద కూర్చోబెట్టుకోలేను కదా. అప్పుడు ఏం చేస్తాను, బయటికి వెళ్ళి ఆ కొలాయి దగ్గర వాళ్ళ కాళ్ళు చేతులు వారి వీలుంటే వాళ్ళకి స్నానం చేసి ఆ బట్టలు మార్చి మరలా నా దగ్గర తీసుకుంటాను. వాళ్ళు ఆ విధంగా మురికైపోయారని వాళ్ళు కొట్టను కదా, వాళ్ళ ఇంట్లోకి రానివ్వకుండా చేయను కదా. వాళ్ళు ప్రేమిస్తాను. వాళ్ళు చిన్నపిల్లలు అయితే వాళ్ళని కడిగి మంచినీళ్ళతోని వాళ్ళని కడిగి తీసుకొస్తాను. అది శరీర సంబంధమైన శుద్ధి, ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి, మనసు శుద్ధి కావాలంటే కల్మసము చేత, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మానవుల కొరకు ఏమి కడగాలి? మంచినీళ్ళతో కడగలం, పాలతో కడగలమా, అలా దేంతో కడగలం? ఆత్మశుద్ధి కావాలంటే, హృదయ శుద్ధి కావాలంటే ఈ లోకంలో ఏది కూడా పవిత్రపరచబడదు. ఏం పరచబడుతుందంటే రండి, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము మన పాపములు 9వ వచనం. మొదటి యోహాను రాసిన పాపములను మనం ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మన పాపముల నుండి మనం పవిత్రపరచబడాలంతే. దాంట్లో కాంప్రమైజ్ లేదు దేవునికి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏ ఉద్దేశం కొరకు వచ్చాడంటే అపరాధముల చేత, పాపముల చేత, పాపంలో పడికెడిన మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నా పాపముల కొరకు, మానవులందరి పాపముల కొరకు
శిలువ మీద రక్తమును కార్చాడు. చూడండి, పాపము చేయడానికి కారణం ఏంటో తెలుసండి? పాపము చేయడానికి కారణం ఏంటి? రక్తమే కదండి. దాహం తీరాలంటే మంచినీళ్ళు ఎట్లా అవసరమో, మానవులందరికీ కూడా రక్తమే ప్రాణము, ప్రాణాధారము రక్తమే. ఈ శరీరంలో రక్తం లేకపోతే ఎట్లా బతకలేమో, రక్తము కొంచెం తక్కువైతే ఎట్లా బతకలేమో, బీపీ ఎట్లా డౌన్ అయిపోతుందో, బీపీ ఎట్లా పెరిగిపోతుందో బీపీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మానవ శరీరానికి రక్తము చాలా ఆధారము. ఈ రక్తము యొక్క ఉడుకు రక్తమును బట్టి, మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తాన్ని బట్టే పాపము చేస్తాం. రక్తప్రవాదములు మన మీద ఉన్నాయి. మన జీవితంలో ఆ రక్తప్రవాదముల నుండి విడిపించడానికి పరిశుద్ధ రక్తము కావాలి, పవిత్ర రక్తము కావాలి, పరిశుద్ధ రక్తము కావాలి, శిలువ రక్తము కావాలి, పావన రక్తము కావాలి, యేసు రక్తము కావాలి. ఆ రక్తధారలు నా పాపల కొరకు, మానవులందరి పాపల కొరకు శిలువ మీద రక్తం కాచాడు. ఆయన శరీరంలో రక్తం లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చనిపోయక ముందు ఆయన రక్తమంతా కూడా ఈ భూలోకంలో కాచాడు. ఆ గొల్గోతా కొండ మీద మన పాపలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తుంది. ఎప్పుడు? పాపాలు ఒప్పుకుంటే. ఇక్కడ కూర్చున్నవారు యేసుక్రీస్తు వారి ఎదుట నీ పాపలు ఇంకా ఒప్పుకోకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నేడే యేసు ప్రభు వారు నేను రక్షించిన గాక. మమ్మల్ని రక్షించాడు, నన్ను రక్షించాడు. ఆ సంతోషంతో ఈ ఉదయకాలమున లేచి సిద్ధపడి దేవుని ఇంటికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. యేసు ప్రభు వారు నన్ను ప్రేమించాడు. నా కొరకు, నా పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన్ని నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ కలిగిన వాడమే మనం వచ్చాం. ఇంకా ఈ లోకంలో అనేక మంది దేవుని ప్రేమ తెలుసుకోలేని అమాయకంగా ఉన్నారు, గుడ్డివారుగా ఉన్నారు. ఎప్పుడైతే మన పాపలు ఒప్పుకుంటామో అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ఎప్పుడు? మన పాపలు ఒప్పుకుంటే, మన పాపలు కప్పుకుంటే మన పాపములు క్షమించబడవు. ఇంకా నీ పాపలు కప్పుకుంటే ఇప్పుడే రక్షణ దినము, నేడే రక్షణ దినము. యేసు ప్రభు నీ పాపములు కడుగును గాక. నా పాపములు కడిగాడు, మీ పాపములు కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ అపరాధం చేత, నీ పాపముల చేత నీవు నష్టపోయిన నీ జీవితాన్ని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమమైన వార్త చెప్పడానికే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. క్రీస్తు వార్త, ప్రేమమైన వార్త, దేవుని ప్రేమ వార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతంటే ఎంత చెప్పలేం. అలాంటి ప్రేమమయుడు రక్షణ పొందాం. ఆ ప్రేమకు ప్రత్యుపకారంగా ఏమి ఇవ్వలేని వారమే సాగిలిపడి ఆరాధిద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనము. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. మనము దేవుని పిల్లలమే. చాలండి, చాలమ్మా. దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. శిలువ ప్రేమ చూడండి, ప్రాణ త్యాగమ ప్రేమ చూడండి. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించాడంటే నా పాపల కొరకు, నీ పాపల కొరకు నీవు చావాలి, నరకానికి వెళ్ళిపోవాలి, అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. అలాంటి మన కొరకు ఆయన ఎట్టి ప్రేమ చూపించాడో చూడండి. చూడండి 3వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వల్ల ప్రేమ ఎట్టదని తెలుసుకొనిచున్నాము. చూసారా? నాకు బదులుగా చావవలసిన నేను, నరకానికి వెళ్ళిపోవలసిన నన్ను, ప్రాణము పోవలసిన నా జీవితాన్ని దేవుడు మన కొరకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడు చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు. ఇంకేం పెడతాడండి మీకు? నా పిల్లలు నేను ప్రేమిస్తాను, వాళ్ళు పరలోకం తీసుకెళ్ళగలరా? పాపం నుండి, మాయలోకం నుండి, దుష్టలోకం నుండి, పాపలోకం నుండి, నరకం నుండి నా పిల్లలు నేను తప్పించుకోలేను. నా పిల్లలు ప్రేమిస్తాను కానీ నా పిల్లలు పరలోకాన్ని తీసుకెళ్ళలేను. పాపం నుండి, మాయలోకం నుండి, మోసలోకం నుండి, అగ్నిగుండం తప్పించలేను. మానవులందరికీ మరణపు తథ్యం. వారు ఎవరైనా సరే, ఏ
ప్రాంతంలో ఉన్న చదువుకు లేకపోయినా, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా ప్రతి ఒక్కరికి మరణం సత్యం, పాపము తథ్యం, నరకము తథ్యం. వీటి నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, లోకరక్షకుడు. మానవులందరి మరణం తీసివేయడానికి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆ ప్రాణ త్యాగము గుర్తించండి. ఆయన మనకు నిమిత్తము ప్రాణము పెట్టాను. ఇంకంతకన్నా ఏం చేస్తాడండి? నా పిల్లల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి నేను నా పిల్లల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు పరలోకాన్ని తీసుకెళ్ళలేను, నరకం నుండి తప్పించలేను. ఈ పాపలోకము, ఈ మాయలోకము, ఈ మోసలోకము నుండి తప్పించబడలేను, పాపం నుండి విడిపించలేను నా పిల్లల్ని. మానవులందరి కొరకు సృష్టికర్త, దేవాది దేవుడు లోకరక్షకుడుగా వచ్చాడు. పశువుల తొట్టులో పరుండబడ్డాడు. దీనుడై మరణపు చీకట్లో ఉన్నవారిని, మరణంలో ఉన్నవారిని రక్షించడానికి లోకరక్షకుడు వచ్చాడు. సంతోషంతో క్రిస్మస్ చేసుకుని కేక్ కట్ చేస్తున్నాం. క్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించాడు. ఎంత తథ్యమో! యేసు ప్రభు వారిని నీ హృదయంలో జన్మించాలి. యేసు ప్రభు వారికి నీకు తిరిగి జన్మించాలి. నీ హృదయంలో యేసు ప్రభు ఎదుట నీ హృదయమును పవిత్రపరచుకోవాలి. యేసు రక్తం ద్వారా నీ పాపలు కడుక్కోవాలి. అప్పుడే నీవు దేవుని బిడ్డ అవుతావు. యేసు ప్రభు వారిని హృదయంలో జన్మిస్తాడు. అప్పుడే నీ జీవితానికి పవిత్రత వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. యేసు ప్రభు వారితో కలిసి జీవిస్తావు. యేసు ప్రభు నీతో ఉంటాడు. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి కడుగుతున్నట్టు మన పవిత్రపరుస్తాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. దీనివల్ల దేవుని ప్రేమ ఎట్టుదో తెలుసుకోవాలి, దానిలో జీవించాలి. క్రీస్తు కొరకు, దేవుని ప్రేమ కొరకు జీవించాలి. శరీర సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు. శరీర సంబంధమైన ప్రేమ ఈ లోకం మట్టుగా ఉంటుంది, మళ్ళీ మోసం చేస్తుంది. అది తండ్రి ప్రేమైనా, తల్లి ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, అక్కచెల్లెల ప్రేమైనా, బంధువుల ప్రేమైనా, స్నేహితుల ప్రేమైనా, లోక ప్రేమైనా, భార్య ప్రేమైనా, భర్త ప్రేమైనా, ఇవన్నీ కూడా వ్యర్థము. క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, అదే యేసు ప్రేమ. ఆ ప్రేమ కలిగి మనం జీవించాలి. అదే చెప్తున్నారు 4వ అధ్యాయము 10వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక. దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడ చూసినా కయ్యోన స్వభావం కలిగిన వారే ఉన్నారు. మానవులందరూ కూడా స్వార్థము, ఈర్ష, కపటము, మోసము, దగ, పాపము అన్నీ కలిగి ఉన్నాయి లోకంలో ఎక్కడా ప్రేమ లేదు. ఎవరైనా మనం ప్రేమించినా స్వార్థంతో ఉంటుంది. క్రీస్తు ప్రేమ అలాంటిది కాదండి. యేసు ప్రభు వారి ప్రేమ అలాంటిది కాదండి. దేవుని ప్రేమ అలాంటిది కాదండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమించలేదు, దేవుని తలంచలేదు, దేవుని గుర్తించుకోలేదు, దేవుని మర్చిపోయాం. ఎప్పుడు డబ్బు, ధనము, మోసము, ఇంకా పదవి, పాస్తులే కలిగి జీవిస్తాం. కయ్యూన స్వభావం కలిగిన వారమే ఉన్నాం. ఇలాంటి లోకానికి దేవుని ప్రేమాస్వరూపిగా వచ్చాడు. ఆయన ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. మన పాపంలో అపరాధంతో చచ్చిన మనల్ని ఆయన ప్రేమించాడు, రక్షించాడు. శిలువ మీద రక్తం కార్చాడు, శిలువ మీద తన ప్రాణ త్యాగం చేశాడు. ఆ శిలువలో కాచిన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. శిలువ రక్తము, క్రీస్తు రక్తము, యేసు రక్తము మన పాపములు కడిగింది. మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. పరిశుద్ధమైన హృదయంతో, పరిశుద్ధ అలంకారం ధరించుకొని, పరిశుద్ధమైన మందిరంలో, పరిశుద్ధమైన దేవుని ఆలయంలో, పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధుడిని ఆరాధించడానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడండి, ప్రాణం పెట్టేంత ప్రేమించాడు. చూడండి, ఒకవేళ మనల్ని ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కున్నాడు అనుకోండి, లేకపోతే ఒక 20 తులాలు, కేజీ బంగారం ఇచ్చి మనం కొనుక్కున్నాడు అనుకోండి, నేను మళ్ళీ సంపాదించి ప్రభువా ఇదిగో నువ్వు నాకు ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కున్నావు, ఇదిగో తీసుకొని చెప్పగలం, రుణం తీర్చుకుంటాం. అయితే దేవుడి ప్రేమ, శిలువ ప్రేమ,
క్రీస్తు ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ, దానికి విలువ లేదు, దానికి మనం ఏమి చెల్లించలేం. అలాంటి ప్రేమ ప్రేమించాడు ప్రేమామయుడు. నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే, నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. మలార్పజాలవు విజయుడా నీ ప్రేమను, వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. ఈ పాట ఎందుకు పాడానంటే 25 సంవత్సరంలో స్థానిక సంఘం సాలెంలో మార్టిన్ గారైన ఒక దైవ సేవకుడు ఉండేవాడు, బక్సింగాదేవి పెరిగినట్టు. ఆయన దగ్గర 23 సంవత్సరాలు పెరిగాను. ఆయన ఎక్కువ ఈ పాట పాడేవాడు. ఆయన పాడుతున్నప్పుడు క్రీస్తు ప్రేమ ఎరిగాను, ఆయన పాడుతుంటే దేవుని ప్రేమ ఎరిగాను, ఆయన పాడుతుంటే యేసు ప్రభు వారి ప్రేమ ఎరిగిన వాడినై, పొందిన వాడినై. ఆయన మహింపరిచే భాగ్యం ఇచ్చాడు, ఆయన ప్రకటించే భాగ్యం ఇచ్చాడు, ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడు, ఆయన గణపరిచే భాగ్యం ఇచ్చాడు, ఆయన మహింపరిచే భాగ్యం ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన ప్రకటించే భాగ్యం ఇచ్చాడు, అంతేకాకుండా ఆయన సేవించే సౌభాగ్యం ఇచ్చాడు. ప్రియులారా, రండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము మన దినపవర్సనం. ఈ దినం చదువుకున్నాం కదా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. చాలమ్మా. దేవుడు మన పాపముల నుండి మనల్ని ప్రేమించి మన తన రక్తం ద్వారా మనల్ని కడిగాడు, విడిపించాడు, నరకం నుండి తప్పించాడు, అగ్నిగుండం నుండి తప్పించాడు, పాపం నుండి తప్పించాడు, అపరాధం నుండి తప్పించాడు, పాప శాపము నుండి తప్పించాడు, లోకం యొక్క సాతాను కపటస్థాల నుండి తప్పించాడు, మన బంధకాల నుండి తప్పించాడు. ఆయన మరణించాడు, శిలువ మీద భూస్థాపన చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు లేచిన ప్రభువు, మృత్యుంజయుడిని లేచిన ప్రభువు, మరణమైన పాతాళమైన సమాధి అయిన ఉంచలేకపోయింది, లేచాడు పునరుద్ధానుడై. ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధానుడైన యేసు ప్రభు వారు ఆయన లేచాడు, మనల్ని విడిపించాడు, మనల్ని ప్రేమించి. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి? మనుషులు మహింపరుద్దామా? సూర్యుడు కూడా దేవుని స్తుతిస్తుంది, చంద్రుడు కూడా దేవుని స్తుతిస్తుంది, సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంది, దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు, చక్కల సతుస్పాల జంతువులు కూడా దేవుని స్తుతిస్తుంది. మానవులమైన మనమే దేవుని మహింపరచకుండా మళ్ళీ మనం చూపించుకుంటున్నాం. ఏ మానవుడు కూడా దేవుని సన్నిధిలో మహిమపరచడానికి వీల్లేదు. ఒక్క యేసుక్రీస్తు వారినే మహింపరచాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, పరిశుద్ధ రక్తం కార్చాడు, మనల్ని ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమామయుడికి మనం ఏం చేయాలంటే ఆయనకి మహిమయు ప్రభావము యుగయుగములు ఆయన సంఘములో, ఈ అంత్యయుగ మందిరంలో, ఈ యొక్క భూలోకములో సార్వత్రిక సంఘంతో కలిసి ప్రభుని మహింపరిచి ఆయన స్తుతిద్దాం. ఆయన ప్రేమకు విలువ లేదు. ఆయన ప్రేమకు మనం ఏమి అర్పించగలము? ఏమి అర్పించినా రుణస్థులమే. అంత గొప్ప ప్రేమించాడండి. ప్రియులారా, ఆ ప్రేమ గురించి చెప్పాలంటే తర్వాత సాక్ష్యంలో చెప్తా. ఆ ప్రేమ గల ప్రభువుని మన ఉదయకాలంన మన సాగిలపడి మ్రొక్కి ఆరాధిద్దాం. గత దినాల్లో వచ్చినప్పుడు నేను మర్చిపోలేను. ఆరాధన వర్తమానం ఇచ్చాను. రండి నమస్కారం సాగిలు పడితే మన సుంజని యెహోవా సన్నిధిని ఏం చేయాలి? కుర్చీలో కూర్చోవడం. ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు వచ్చాయి. సోదరు బక్సింగ్ గారి దినాల్లో దేవునిలో కుర్చీ లేదు. నేను కూడా మోకాళ్ళ మీద ఉండేవాడిని, కానీ కాలు యాక్సిడెంట్ అయింది. ఆగస్టు 1వ తారీఖున ఆరాధించాను మోకాళ్ళ మీద. అయితే 4వ తారీఖున యాక్సిడెంట్ అయింది కాబట్టి మోకరించలేకపోతున్నాను, కానీ మోకరిస్తాను. ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మోకరిద్దాం. మన సృజించి మన కొరకు ప్రాణం పెట్టి మన ప్రేమించిన మన ప్రభు సన్నిధిలో మన చేతులు మన కాళ్ళు పైకెత్తి మన మొక్కల మీదకి వెళ్ళి మన కొరకు ప్రాణం పెట్టిన, మన ప్రేమించిన మన సృష్టికర్త, మన దేవుడు, మన రక్షకుడు, మన దేవుడు, మన తండ్రి, మన పరలోకపు తండ్రి, మన పరమ స్నేహితుడు, ఆయన్ని
ఆరాధించుకుందాం, ఆయన గణపరుచుకుందాం, ఆయన్ని మహిమ చెల్లిద్దాం, ఆయన పూజించి, ఆయన నమస్కరించి, ఆయన స్తుతించి, ఆయనకి ఆరాధన చెల్లించుకుందాం. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకుందాం పిల్లరా, ఒకరి తర్వాత